ఆచి చికెన్ మసాలా. తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. సర్వదర్శనానికి గంటల తరబడి సమయం పడుతుంది. దీంతో టీటీడీ విడతల వారీగా సర్వదర్శన భక్తులను దర్శనానికి అనుమతిస్తుంది. ఇక శ్రీవారి దర్శనానికి సంబంధించిన క్యూ కాంప్లెక్స్ లు భక్తులతో నిండిపోయాయి. దీంతో తిరుమలలో పాచికాల్వ గంగమ్మ ఆలయం వరకు భక్తుల బారులు తీరారు. గత 5 రోజులుగా శ్రీవారి దర్శనం కోసం రోజు 70,000కు పైగా భక్తులు దర్శనం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. గత 5 రోజుల్లో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 19 లక్షల మంది పైగా భక్తులు అన్న ప్రసాదాలను టీటీడీ అందించింది. టోకెన్లు లేని భక్తులు ఎవరూ కొండపైకి రావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. సర్వదర్శనానికి గంటల తరబడి సమయం పడుతుంది. దీంతో టీటీడీ విడతల వారీగా సర్వదర్శనానికి భక్తులను దర్శనానికి అనుమతిస్తుంది. ఇక శ్రీవారి దర్శనానికి సంబంధించిన క్యూ కాంప్లెక్స్ లు భక్తులతో నిండిపోయాయి. దీంతో తిరుమలలో పాచికాల్వ గంగమ్మ ఆలయం వరకు భక్తుల బారులు తీరారు. గత 5 రోజులుగా శ్రీవారిని రోజుకు 70,000కు పైగా భక్తులు దర్శనం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. గత 5 రోజుల్లో తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 19 లక్షల మందికి పైగా భక్తులకు అన్న ప్రసాదాలను టీటీడీ అందించింది. రద్దీ నేపథ్యంలో దర్శన టోకెన్ లేని భక్తులు ఎవరూ కొండపైకి రావద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. మరి శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుంది? భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ అనుజ. వేసవి సెలవులు నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే మాత్రం భక్తుల రద్దీ కూడా కొనసాగుతా ఉంది. ఇక అనూహ్యంగా నిన్నటి నుంచి విపరీతమైనటువంటి రద్దీ కూడా పెరిగి ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా క్యూ లైన్ లో అయితే భక్తులైతే వేచి ఉన్నారు. దీనికి అనుగుణంగా కూడా టీటీడీ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉంది. దీనికి సంబంధించి అదనపు యువో కూడా ఈ రోజు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క వేసవి సెలవులు నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా కూడా ఉంటుంది. దీనికోసం ఇక నిన్నటి నుంచి క్యూ లైన్ లోకి వచ్చినటువంటి భక్తులంతా కూడా అక్టోపస్ బిల్డింగ్ దాటి వెనకాల నుంచి కూడా ఆ ఒక లైన్ లో కూడా ఫుల్ అయిపోయారు. సో దీనికోసం ఇక్కడ నుంచి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఆ ఒక క్యూ లైన్లు ఖాళీ అయిన తర్వాత లోపలికి అనుమతిస్తాము. ఇక దానికి అనుగుణంగా కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి కూడా మీరు ప్లాన్ చేసుకోవాలనేసి అయితే చెప్పారు. ఇక నిన్న మాత్రం 79,000 మంది దర్శించుకున్నారు. ఇక శ్రీవారి దర్శనానికి అయితే మాత్రం 36 గంటల సమయం పడుతుంది. దీంట్లో వైకుంఠం 1, వైకుంఠం 2 కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయేసి నారాయణగిరి, శిలాతోరణం, ఇక అక్టోపస్ బిల్డింగ్, బాటగంగమ్మ గుడి వరకు ఒక క్యూ లైన్లు అయితే భక్తులైతే వేచి ఉన్నారు అనేసి అయితే తెలుపుతున్నారు. దీంతో పాటుగా ఈ యొక్క క్యూ లైన్ లో ఉండేటువంటి భక్తులంతా కూడా వేసవికి అంటే వేడికి ఇబ్బంది కలగకుండా చలవ పందిర్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనేసి ఇక వేసవి రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి తిరుమలకు వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఉన్నటువంటి భక్తులకి అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఇక ఇప్పుడు ఉండేటువంటి రద్దీ ప్రకారం అయితే మాత్రం 36 గంటలు పడుతుందనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక ముఖ్యంగా శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో కూడా భక్తులు రాకపోకలు అధికంగా ఉండేటువంటి ప్రాంతాల్లో అంతా చలువు పందిళ్ళు కూడా తాత్కాలికంగా కూడా ఏర్పాటు చేశామనేసి చెప్తున్నారు. ఇక 4 మాడ వీధుల్లో ఒక సింథటిక్ ఎనామల్ కూల్ పెయింటింగ్ కూడా వేయడం అయితే దీంట్లో ఎండ నుంచి కూడా కొద్దిగా ఉపశమనం పొందేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నారు. ఇక టీటీడీ అన్నప్రసాదం విభాగం సంబంధించి కూడా శ్రీవారి సేవకులతో క్యూ లైన్ లో ఉండేటువంటి భక్తులకి నిరంతరాయంగా కూడా తాగునీరు, అన్నప్రసాదం కూడా పంపిణీ చేస్తున్నాం అనేసి అయితే అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా తెలిపారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మొత్తం అంతా కూడా వసతి దొరకనటువంటి భక్తులు కూడా PAC 1, PAC 2, PAC 3లో అయితే మాత్రం ఒక లాకర్లు సదుపాయం, అలాగే అక్కడ ఉండేటువంటి వసతిని కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే వసతి దొరకనటువంటి భక్తులు, రూములు దొరకనటువంటి భక్తులు ఒక PAC 1, 2, 3ని కూడా ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికే గత 5 రోజులతో పోల్చుకుంటే మొత్తం 4,32,213 మంది భక్తులు శ్రీవారిని అయితే దర్శించుకోవడం ఒక విశేషంగా ఉంది. దీంట్లో అత్యధికంగా మే 16వ తేదీన అంటే 16, 17 తారీఖులో 90,000కు పైగా అయితే భక్తులు అయితే స్వామివారిని దర్శించుకున్నారనేసి అయితే టీటీడీ అఫీషియల్
అఫీషియల్ గా అయితే జరిపింది. అదేవిధంగా గత 5 రోజుల నుంచి కూడా విపరీతంగా కూడా రద్దీ పెరిగినటువంటి నేపథ్యంలో వారికి తగినట్టుగా కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇక మే 18, 19, 20 తారీఖులో అయితే తలనీలాలు సమర్పించడానికి కూడా భారీగా అయితే భక్తులు అయితే వస్తున్నారు. దాంట్లో దాదాపుగా 43,000 మందికి పైగా కూడా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారనేది చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు అన్ని గత 5 రోజుల్లో చూసుకుంటే వివిధ ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా 19 లక్షలకి పైగా కూడా భక్తులు అన్నప్రసాదాలు, టీ, కాఫీ, పాలు, మజ్జిగ ఇలా అంతమంది భక్తులకైతే అందించడం జరిగిందనేసి అయితే టీటీడీ అయితే చెప్పింది. ఇక వేసవి తీవ్రత దృష్ట్యా కూడా భక్తులకు సంబంధించి చూసుకుంటే ఒక వాళ్ళకి రూములు గాని ఒక దర్శనాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు 5 లాంగ్వేజెస్ లో కూడా ఒక బ్రాడ్కాస్టింగ్ లో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలిపే విధంగా కూడా బ్రాడ్కాస్టింగ్ లో అయితే తెలుపుతా ఉన్నాం అనేసి అయితే చెప్పారు. సో వాటిని అనుసరించి క్యూ లైన్ లోకి రావాలి, క్యూ లైన్ లోకి వచ్చినటువంటి భక్తులకి ఎంత సమయం పడుతుంది అనేసి అయితే చెప్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం శుక్రవారం కావడంతో అభిషేకం టైంలో కూడా సామాన్య భక్తులకి దర్శనం అయితే కల్పించారు. ఆ అభిషేకం టైంలోనే 6,000 మందికి దర్శనం కల్పించారనేసి కూడా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కూడా తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కూడా సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎక్కడా కూడా వివిఐపిని విఐపిని రద్దు చేసి ఈ యొక్క సామాన్య భక్తులకి ప్రతి సమయంలో కూడా అంటే వచ్చినటువంటి సమయాన్నంతా కూడా వాళ్ళకే కేటాయించి ఎక్కువ మందికి భక్తులకి దర్శనం కల్పించే విధంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు అయితే చేస్తా ఉందని చెప్పారు. ఇక ఈ యొక్క వేసవికి తట్టుకునే విధంగా కింద పూల్ పెయింటింగ్స్ గాని, ఇక తలవ పందిళ్లు గాని ఇటువంటివన్నిటి కూడా ఏర్పాటు చేశారు. ఇక వృద్ధులు, చిన్నపిల్లల తల్లులు ఉండేటువంటి వాళ్ళు కూడా రద్దీని అనుగుణంగా వాళ్ళ ఒక ప్లాన్స్ కూడా మార్చుకోవాలని చెప్పారు. వారికి సపరేట్ గా ఉండేటువంటి దర్శనాలన్నీ కూడా రద్దు చేశారు. ఎందుకంటే ఒక వేసవి సెలవుల్లో అధిక భక్తుల రద్దీ కొనసాగుతుంది కాబట్టి వారికి ఇచ్చేటువంటి చిన్నపిల్లల అంటే చంటిపిట్టల దర్శనం గాని, వృద్ధుల దర్శనం కూడా ఇవి కూడా అన్ని రద్దు చేశారు. అలాగే వివిఐపీలకు సంబంధించినటువంటి దర్శనాలన్నీ కూడా క్యాన్సిల్ చేయడంతో సామాన్య భక్తులకే అధిక పీట వేస్తూ కూడా వారికి దర్శనం కల్పించే విధంగా అయితే చెప్తున్నారు. గత 5 రోజులతో పోల్చుకుంటే రద్దీ ఘనంగా కూడా పెరిగిందనేసి అయితే చెప్తున్నారు. మే 20 తేదీన అయితే 86,000 మంది వరకు దర్శించుకున్నారు. మే 19 అయితే 84,000 మంది దర్శించుకున్నారనేసి అయితే టీటీడీ అఫీషియల్ గా చెప్తుంది. మే 18, 19, 17 ఈ డేట్లో అయితే 91,000 అంటే 90,000 మార్కుని దాటిందనేసి అయితే టీటీడీ అయితే అఫీషియల్ గా కూడా తెలిపింది. ఇక వివిధ భాగాలకి అంటే వివిధ శాఖలకు సంబంధించి కూడా అధికారులు, సిబ్బందులంతా కూడా యొక్క దర్శన క్యూ లైన్లు గానీ, నారాయణగిరి షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లంతా కూడా నిరంతరంగా పర్యవేక్షిస్తూ రాత్రింబవలంతా కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కూడా కలగకుండా శ్రమిస్తున్నారనేసి అయితే టీటీడీ అధికారులు అయితే చెబుతా ఉన్నారు. ఇక వారాంతరపు అంటే శుక్రవారం, శనివారం, ఆదివారం ఎక్కువగా కూడా భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేసి భక్తులకి ఎక్కడా కూడా చిన్న లోపం కూడా రాకుండా ఉండేందుకు నిరంతరంగా కూడా టీటీడీ అధికారులు శ్రమిస్తున్నారనేసి అయితే మాత్రం చెప్పారు. ఇక లోపలికి వచ్చేటువంటి భక్తులంతా కూడా సమన్వయం పాటించి వేచి ఉండి వారికి ఇచ్చినటువంటి నిర్దేశించినటువంటి సమయంలోనే దర్శించుకోవాలి. ముందుగా వాళ్ళు ఆవేశపడి గాని ఇక దానికి లోపల చాలా సేపు వెయిట్ చేస్తున్నాము, వాళ్ళకి దర్శనం కనిపించలేదు అనేసి కూడా అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కూడా చేయకూడదు అనేసి అయితే చెప్తున్నారు. ఇదివరకు ఎక్కువగా కూడా కొద్దిసేపు వెయిట్ చేసినటువంటి భక్తులంతా కూడా ఎక్కువసేపు నిరీక్షించిన తర్వాత వాళ్ళు ధర్నాలకు దిగడం గాని, కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించడం గాని ఇటువంటివంతా చేస్తా ఉంటారు. అధిక భక్తులు ఉన్నందు కారణంగానే వారికి ఒక 5 లాంగ్వేజెస్ లో కూడా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఏ కంపార్ట్మెంట్ కి ఎంత దర్శనం టైమింగ్ పడుతుందనేసి బోర్డులతో పాటుగా ఒక బ్రాడ్కాస్టింగ్ లో కూడా చెప్పే విధంగా వాళ్ళకి చేస్తున్నారు. ఈ యొక్క టైం మేనేజ్మెంట్ కి సంబంధించి భక్తులకి ఎక్కువగా ఒక దర్శనానికి సంబంధించినటువంటి వివరాలు కూడా అందజేస్తున్నాం అనేసి అయితే టీటీడీ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి తిరుమలలో అయితే నెలకొంది. ప్రస్తుతానికి ఇప్పటికైతే మాత్రం 36 గంటలు సమయం అయితే పడతా ఉంది. బాట గంగమ్మ దగ్గర గుడి నుంచి దాదాపుగా 6 కిలోమీటర్ల వరకు వేచి ఉండేటువంటి భక్తులకు అందరికీ కూడా వారంతా కంపార్ట్మెంట్ లోకి వదిలిన తర్వాతే మళ్ళీ కొత్తగా లైన్ లోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అప్పటి వరకు క్యూ లైన్ లోకి రావద్దనేసి కూడా టీటీడీ అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో నెలకొందని. రైట్ నరేష్, థ్యాంక్ యూ.